హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే వీడియోలో చెప్తాను. ఎందుకంటే స్పెషల్ అని ఎందుకంటున్నానంటే నేను దీనికోసం చాలా వరకు ట్రై చేశాను. సో ఇప్పటికీ నా కష్టానికి ట్రై చేసిన దానికి ఫలితం అనమాట. సో ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. వీడియోలో చెప్తాను, చూపిస్తాను. సమ్ స్పెషల్ అనమాట. ఏం లేదు, స్పెషల్ అయితే మొబైల్ ఫోన్ తెప్పించాను. సో అన్బాక్స్ చేద్దాం. ఇది నాకు ఫ్లిప్కార్ట్ ఇంకా వచ్చింది పార్సిల్. సో నేను ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేస్తాను అనమాట. ఆల్రెడీ బాక్స్ అయితే మొబైల్ ఫోన్ ఓపెన్ అవ్వలేదు, కానీ ఇది ఓపెన్ అయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు అన్బాక్స్ చేసే ఖచ్చితంగా ఫోన్ ఇస్తారు. సో నాకు వచ్చినదైతే మోటోలా G86 పవర్ అనమాట. సో దీనికి ఇది వచ్చి G86 పవర్ 5G ఫోన్. ఎక్కడ మెన్షన్ చేశారు దీన్ని? ఇవంతా అబ్బో, బాక్స్ పైన ఏం కనిపించడం లేదు, అంతే ఇక్కడే ఉంది అంతే. సో ఇంకా దీన్ని కట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏమరా అంటే ఫోన్లు ఓపెన్ చేయగానే ఫోన్ నేను కూడా కాస్త ఓపెన్ చేసి ఆ ఫీలింగ్ అనేది ఎంజాయ్ చేయాలి కదా. ఇదే అనమాట ఫోన్ పక్కన పెడదాం. కలర్ కంటెంట్స్ ఏమైనా వచ్చింది. చార్జర్, ఛార్జింగ్ కేబుల్, టైప్ A to టైప్ C కేబుల్, 33 వాట్ ఛార్జర్ నాకు వచ్చిండేది. ఇంకా యూజర్ మెనూ ఏమొచ్చింది దీంతో మ్యూజిక్ ట్యాపింగ్, ఇంకెంత ఏందే అనమాట. సో నేను ఈ ఫోన్ తెప్పించేదానికి రీజన్ ఏమిట్రా అంటే ఈ ఫోను వేగాన్ లేదా ఫినిష్. సో ఇంకా ఆన్ చేద్దాం, లైవ్లో ఆన్ చేసి. హలో మోటో, బాగుంది. 100 పవర్ బాయ్. నేను ఈ ఫోన్ తెప్పించే కారణం ఏంటంటే ఇది మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉంటుంది, బడ్జెట్లో మంచి కెమెరా ప్లస్ మంచి క్లీన్ UI అన్నమాట. సో దానికోసమని తెప్పించాను. సో దీని మొత్తం సెటప్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తాను. సెటప్ అయిపోయింది. సెటప్ అయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. సో దీంట్లో నాకు నచ్చింది ఏమంటే కెమెరా క్లస్టర్ చేద్దాం. సో ఇలా ఉంటుంది అనమాట కెమెరా క్లారిటీ. సో కెమెరా క్లారిటీ బాగుంది. ఓకే, దీని స్పెషల్ అని ఎందుకన్నానంటే ఈ ఫోను నేను ప్రయత్నించి నేను దసరాకి ఆర్డర్ పెట్టాలని చూశాను. దసరాకి ఆర్డర్ పెట్టాలని చూస్తే దసరాని ఇంకా ట్రై చేసి నా అడ్రస్కి డెలివరీ లేదనమాట. సో నాకు ఈ వేగాన్ లెదరు తర్వాత ఇది నచ్చింది. సో మోటరోలాలో నేను చాలా ట్రై చేశాను, కానీ ఫైనల్గా దివాళీ బిగ్ బిలియన్ డేస్కి దసరా బిగ్ బిలియన్ డేస్కి ఆర్డర్ పెట్టాలనుకున్నా, కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు దివాళీ సేల్లో దొరికిందనమాట. అంటే ఇప్పుడు కూడా తగ్గిందేం లేదు, 1000 తగ్గింది ప్రైస్ అంతే. బట్ ఓకే, ఇది వచ్చి 8GB ర్యామ్, 128GB స్టోర్, 18GB ర్యామ్. సరే, ఇది మొత్తానికి 8GB ర్యామ్, 4GB ర్యామ్గా వాడుతుంది. సో 128GB స్టోరేజ్. సో
సో లాస్ట్కి ఐ గెట్ ఎ ఫోన్. ఎందుకంటే ఈ ఫోన్ ఎందుకు కొన్నానంటే రీజన్స్ ఒకటి, నేను చేసే రఫ్ అండ్ టఫ్ వర్క్కి చాలా ఫోన్లు ఉన్నాయి కానీ నాకు రఫ్ అండ్ టఫ్కి ఇది బాగుంటుంది ఒకటి. రెండోది ఏమిట్రా అంటే నాకు కెమెరా కావాలి. సో అదొకటి. దాంట్లో బెస్ట్ అంటే ఇది ఉందన్నమాట. అంటే ఇంకా బడ్జెట్లో బెస్ట్ ఉండేది వేరే లేదు. సో వాటర్ ప్రూఫ్ ఉంది, తడి చేతుల్లో టచ్ రెస్పాన్స్ బాగుంటుంది. సో అన్నీ చూసి సో ఇది కొన్నానమాట. కానీ దీనికి అప్డేట్స్ ఒకటే మైనస్, చూడాలి. సో అప్డేట్స్ ఎంతవరకు వస్తుంది అనేది ఐడియా లేదు. అప్డేట్స్ మాత్రమే తక్కువ ఉంది. సో దీనికన్నా బెటర్ ఆప్షన్ అయితే సామ్సంగ్ ఉంది. సామ్సంగ్ FE ఉంది, సామ్సంగ్ A13 ఉంది, చాలా ఉన్నాయి. కానీ ఏమరా అంటే ఆ బడ్జెట్లో ఇది బెటర్. అన్ని రకాలుగా అన్ని ఆప్షన్లు దీంట్లో బెటర్. అందుకనే నేను దీన్ని చూస్ చేశాను. సో బాగుంది ఫోన్ అయితే. కొన్ని రోజులు వాడదాం. ఇంకా వచ్చే వీడియోస్ అన్నీ దాన్ని ఇంకనే వస్తాయి. ఎలా ఉందో ఏంటో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇదే నా అన్బాక్సింగ్, కొత్త ఫోన్ అన్బాక్సింగ్. సో మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకున్నా. దీంట్లో వచ్చి 2 కెమెరాలే ఉంటుంది. ఒకటి 50 మెగాపిక్సెల్, ఒకటి వచ్చి 5 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చి లైటింగ్ సెన్సర్, ఒకటి ఫ్లాష్ లైటు. సో చూసేదానికైతే 4 కెమెరాలు ఉన్నట్లు ఉంటుంది, కానీ 4 కెమెరాలు లేవు, 2 ఉంటాయి. సో అదనమాట స్పెషల్. కానీ బాగుంది ఫోన్ అయితే. తిన్నగా నాకు ఇంకొద్దిగా పొడవు తక్కువ ఉంటే బాగుండేది, కానీ ఓకే చూద్దాం. కొన్ని రోజులు వాడితే కానీ తెలియదు కదా ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూసి మళ్ళీ దీని రివ్యూ అనేది అప్డేట్ చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.